హాయ్ స్టూడెంట్స్, టీఎస్ క్లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఏదైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో అలాట్మెంట్స్ అంతా కూడా రిలీజ్ కావడం జరిగింది. ఓకే, అయితే చాలామంది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. స్టూడెంట్స్, మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకైతే ఒకటే నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశం అయితే లేదు. బట్ ఇన్ కేస్ కొన్ని సీట్స్ మిగిలినట్టయితే అది స్పాట్ అడ్మిషన్గా అది కన్సిడర్ చేసుకుని స్పాట్ అడ్మిషన్స్ ద్వారా రిమైనింగ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో వాటిని అయితే ఫిల్ అయితే చేస్తారనమాట. సో స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి మన గైడ్ లైన్స్ వస్తుందో తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో ఇక్కడ మనకు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేశారు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. సో చాలామంది అయితే అడుగుతున్నారని చెప్పేసి ఒక మీకు అవేర్నెస్ వస్తుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో స్టూడెంట్స్, ఇది గమనించండి, మీరు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకు డీటెయిల్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఎవరికైతే ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో మీరందరూ కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించి మనం ఫర్దర్గా గైడ్ లైన్స్ వస్తుంది, మనం దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. మనం రిపోర్టింగ్ చేయడానికి మనకు డేట్స్ ఇచ్చారు కదా. సో డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 23 తేదీ వరకు మాత్రమే మనకైతే రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఇచ్చారు. సో మీరు బిఫోర్గానే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. అలానే స్టూడెంట్స్, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలని ఏదైతే ఉందో అక్కడ మీకు ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి అని వచ్చినట్లయితే 1000 or 1500 సమ్ అమౌంట్ ఎంత వస్తుంది, అది కంపల్సరీగా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో స్టూడెంట్స్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు, స్పాట్ అడ్మిషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకు సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది గమనించి మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వండి. ఓకే, సో స్టూడెంట్స్, ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, చాలామంది అడుగుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.